చిత్తూరు జిల్లా నగరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గాని భానుప్రకాష్ పంపిణీ చేశారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో 445 మంది లబ్ధిదారులకు ఈ మేరకు ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలను అందించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ప్రతి మహిళకు స్వంత ఇంటికల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి లబ్ధిదారుడి అకౌంట్లో 2,50,000 నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇండ్లకు సుమారు 12 కోట్ల రూపాయలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబాన్ని నడిపేదే మహిళలేనని, అందుకే వారికి కూటమి ప్రభుత్వంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి పథకాన్ని మహిళామణుల పేరుతోనే ప్రారంభించిందని భానుప్రకాష్ గుర్తు చేశారు. అవ్వాతాతలు, వితంతువులు, వృద్ధులకు పెంచిన పెన్షన్ను క్రమం తప్పకుండా అందజేస్తున్నామని, కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద నగదు జమ ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. వాళ్ళు పక్కా ఇంట్లో ఉండాలి, బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మన బాబు గారు మనందరి కోసం ఇవాళ 445 ఇళ్ళు మనం మంజూరు చేసాం ఈ సంవత్సరానికి. అదే నేను పోయిన సంవత్సరం అంటే మనం వచ్చి సంవత్సరం అయింది. అప్పుడే పోయిన సంవత్సరం మనం 843 ఇళ్ళు ఇచ్చాం నగిరిలో. అంటే దాదాపులో 1000 ఇళ్ళు ఇచ్చాం. ఈ మళ్ళా ఇప్పుడు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 445 ఇళ్ళు ఇచ్చాం. అన్ని కూడా ఆడపడుచుల పేర్ల మీదే. వాళ్ళు బాగుంటే అన్ని ఇళ్ళు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ పోషణ చూసేదంతా వాళ్ళే, ఇంట్లో మంచి అట్లు చూసేది వాళ్ళే అని చెప్పేసి మనం ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఇంటి ఆడపడిచే పేరు మీదే మనం ఇస్తాము. అది పెన్షన్ కానీ లేకపోతే ఏదన్నా కూడా. ఇప్పుడు తల్లికి వందనం అంటే నాయన కూడా ఇవ్వచ్చు, తల్లికి వందనం, తండ్రికి వందనం ఉంటుంది, కానీ తండ్రికి వందనం అంటలే, తల్లికి వందనం అంటున్నాం. అవునే కదా? తండ్రికి వందనం అంటున్నాం, తల్లికే వందనం అంటున్నాం. తల్లి పేరుతోనే మనం డబ్బులు ఇస్తా ఉన్నాం. అలాగే రేషన్ కార్డు కూడా ఇంతకుముందు మగాళ్ళ పేరు మీద ఇచ్చేవాళ్ళు. నేను చిన్నప్పుడు మా నాయన పేరు మీద కార్డు ఉండేది, మా నాయన పేరు మీద కార్డు ఉండేది. అప్పుడు ఐడి కార్డు కావాలి అంటే కూడా మనకి రేషన్ కార్డే. ఇప్పుడంటే ఆధార్ వచ్చేసినాయి. ఆధార్ రాకముందు ఐడి కావాలంటే మనకి రేషన్ కార్డే. ఇంటి పెద్ద పేరు మీద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా మనం ఆర్డర్ పేరు ఇస్తున్నాం. అంటే ఏ స్కీమ్ అయినా కూడా ఆడవారిని ముందు పెట్టి చేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం, ఆ కుటుంబాన్ని బాగా చూసుకుంటారు, వేస్టేజ్ ఉండదు, దారిపోయారని చెప్పేసి ఉద్దేశంతో మీకు మీ పేరు మీద ఏ స్కీమ్ అయినా చేసుకుంటూ వస్తున్నారు. అంటే అది మీ అందరి గొప్పతనం. మీ అందరూ కూడా అట్లని చెప్పి మొగలకి ఏం తక్కువ చేయలేదమ్మా. మేము బాగా రేట్ తగ్గించేసాం. ఏం తగ్గించాం? బాగా రేట్ తగ్గించేసాం. చాలా మంది చాలా హ్యాపీ. కానీ ఒకటే తాగే వాళ్ళు 3 తాగేస్తారు, చూసుకోండి, అది ఒళ్ళు పోతాయి. బాగా రేట్ తగ్గించేసాం. వాళ్ళకు కూడా వాళ్ళు హ్యాపీ, మనం కూడా, మీరు కూడా ఒక ఇంటి వాళ్ళు అవ్వాలి, బాగా ఇల్లు కట్టుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇవాళ మనం ఏ రాష్ట్రంలో, ఇప్పుడు తమిళనాడు కూడా ఇంత డబ్బులు ఎవరు ఇవ్వరు. మన రాష్ట్రంలో మనం 2,50,000 మన అదనంగా ఇంకో 39,000 ఇస్తున్నాం. అంటే 14,000, మళ్ళీ ఇంకొక 24,000. కాదు, 12,000 బాత్రూమ్కి మళ్ళీ 24,000 ఇస్తాం, మళ్ళీ 39,000 ఇస్తాం. అంటే దరిదాపుల్లో 2,89,000 ప్రతి ఒక్క ఆడింటి తెలుగింటి పడుచుకి మనం ఇస్తున్నాం గవర్నమెంట్ తరఫున. మీరు కట్టుకునే ఇల్లు మేము సాకారం చేయాలి, మీ కట్టుకునే ఇల్లు మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలని చెప్పేసి దాంతో మనం అంతా ఇస్తున్నాం. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇల్లు తొందరగా కట్టుకున్నాం. ఎందుకంటే మేము మీకు సిమెంట్ ఇస్తామనో కంబి ఇస్తామని ఎక్కడ చెప్పడంలా. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు, సిమెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు, కంబి కూడా. ఎందుకంటే మీకు కావాల్సిన చోట మీ చేతిలో డబ్బులు పెడతారు, మీరు పోయేసి ఏడ కావాలంటే కొనుక్కొని మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు కట్టుకుంటే సరిపోతుంది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ ని బాగా వాడుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక ఇంటి వాళ్ళు అవ్వాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మీకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం వచ్చి 1 సంవత్సరం అయింది. చాలా ఎలక్షన్ అప్పుడు మనం తిరిగినప్పుడు మనం చెప్పాం, ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక మనిషిగా ఓటేస్తున్నారు, మీ ఇంట్లో ఒక తమ్ముడికో అన్నకో కొడుకో ఓటేస్తున్నారని చెప్పేసి మాట రోజు ఇచ్చా. ఇవాళ కూడా నేను కట్టుబడి ఉన్నా. ఆడవారికి ముఖ్యంగా చెప్తా ఉన్నా, మీకు ఎలాంటి సమస్య వచ్చినా, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, నా వల్ల మీకు సహాయం అవుతుందంటే ఖచ్చితంగా నిస్సందేహంగా ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు. నేను ఇక్కడే తిరుగుతా ఉంటా, మీకు కనబడుతూనే ఉంటా. ఇప్పుడు చాలా మంది చెప్పారు నా వల్ల అవుతుందంటే ఖచ్చితంగా చేసి పెడతా.
దాంట్లో మీకు ఏమీ సందేహం అవసరం లే. నాకు ఇంకోటి ఇంతమంది కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేకి ఏమన్నా డబ్బులు ఇచ్చారని చెప్తే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే లెక్క. ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తున్నారంటే మోసం చేస్తున్నట్టు లెక్క. మీరు ఊరికే డబ్బులు దారపోసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే డబ్బులు తీసుకోవట్లే. మీకు ఇంత మంది మధ్యలో గెలిచినా చెప్తున్నా, గెలక ముందు చెప్పట్లే. ఇప్పుడు ఎలక్షన్ లేదు అయినా చెప్తున్నా, మీకు మీరు ఏదున్నా కూడా ఖచ్చితంగా మీరు బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మనం ప్రభుత్వం గురించి మీకు చెప్పాలి. బాబు గారు ఆ రోజు ఏం చెప్పారంటే, వచ్చి రాగానే మేము ఇవన్నీ చేస్తామని చెప్పారు. ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒక అవ్వాతాతకు కానీ, వితంతువు కానీ, అలాగే వికలాంగులకు కానీ వాళ్ళ ఇంటికి 1వ తారీఖు 4000 రూపాయలు తీసుకుని లేదా? ఎంతమందికి వస్తా ఉంది మీ ఇళ్లలో డబ్బులు? మీ ఇంట్లో అవ్వలకు కానీ, తాతలకు కానీ, వితంతులకు కానీ పెట్టండి. లేకపోతే ఒక వితంతువో లేకపోతే వికలాంగుడో ఉన్నారు కాబట్టి ప్రతి ఇళ్లలో కూడా మనం 4000 రూపాయలు లేకపోతే 15,000 రూపాయల దాకా మనం ఇస్తా ఉన్నాం. అంటే ఒక పేదవాళ్ళు కూడా బాగుండాలి, పేదవాళ్ళు కూడా మంచి రోజులు ఉండాలని చెప్పే ఉద్దేశంతో బాబు గారు అందరినీ కలుపుకునేసి ఇవాళ ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఖచ్చితంగా మనం ఏ విధంగా చూసినా కూడా ఇవాళ మనం ఒకటంటూ చెప్పడం కాదు, ఇళ్ళు ఇస్తున్నాం, అలాగే పెన్షన్ 4,000 ఇస్తున్నాం, తల్లిగా వందనం అని చెప్పేసి ఇంతకుముందు ఒక బిడ్డ సగం బిడ్డ అనకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. దాంట్లో ఎలాంటి మనం సగం బిడ్డ అరబిడ్డ అని చెప్పి ఎప్పుడు చెప్పలే. స్కూల్ పోయే ప్రతి బిడ్డ పేరుతో వాళ్ళ తల్లిల అకౌంట్ లో మనం డబ్బులు వేసాం. ప్రతి సంవత్సరం వేస్తున్నాం. అది మనం ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డం అంటే. అలాగే మనం నగిరిలో డెవలప్మెంట్ కావాలి, నగిరిలో అన్ని విధాలా ముందుకు పోవాలి. కాలువ సమస్య కానీ రోడ్డు సమస్య ఉండదని చెప్తే గవర్నమెంట్ నుంచి పోయేసి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చాం. ఎంత? 2 కోట్ల రూపాయలు. అంటే అది మున్సిపాలిటీకి సంబంధం లేని డబ్బు. మున్సిపాలిటీకి సంబంధం లేని డబ్బు 2 కోట్ల రూపాయలు కాలువలకు కానీ రోడ్లకు కానీ మనం తీసుకొచ్చాం. దాన్ని వీళ్ళు కౌన్సిల్ వాళ్ళు ఆ డబ్బు మాకు అవసరం లేదు పో అంటున్నారు. ఏం చేయాలి చెప్పండి గురించి? అంటే బతకరు టైప్ అయిపోయింది. అది చెడగొట్టడానికి నెంబర్ 1 అయిపోయారు. అంటే ఇవన్నీ రోడ్లు వేసేస్తే ఏడ మంచి పేరు వచ్చేస్తుందో, ఇవన్నీ కాలాలు దొరికేస్తే ఏడ మంచి పేరు వచ్చేస్తుందో, ఈ లైట్లు పెట్టేస్తే ఏడ మంచి పేరు వస్తుందో అనేసి మిమ్మల్ని అంతా కూడా అంధకారం నడిపించడానికి కానీ, మురికి కాలంలో నడిపించడానికి కానీ వాళ్ళు ఏమాత్రం వెనకపోవట్లే. అంతేగాని డెవలప్మెంట్ ఎవరు చేస్తే ఏముంది, మాకు రోడ్డు వేస్తే పర్లేదనే పరిస్థితి కనపట్లే ఇవాళ. అది మీరంతా కూడా గమనించాలని నేను చెప్తా ఉన్నాను. మేమైతే రోడ్లు వేస్తాం, ఖచ్చితంగా స్థలాలు తీస్తాం, లైట్లు పెడతాం. కానీ అడ్డం వచ్చే వాళ్ళ గురించి మీకు చెప్పాలి కాబట్టి, మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. మీరు కూడా మీ దగ్గరున్న వాళ్ళు అడగండి, ఎందుకు మాకు రోడ్డు పడడం లేదు. మీకు కావాలంటే శాంక్షన్ లిస్ట్ కూడా మీకు ఇచ్చేస్తా. ఏ రోడ్డు ఎక్కడెక్కడ ఏ రోడ్డు శాంక్షన్ అయిపోయింది, ఎంత డబ్బులు వస్తుంది అని చెప్పి కూడా మీ చేతిలో శాంక్షన్ కూడా పెట్టేస్తా. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా అంటే మీకు తెలియదు, ప్రజల అమాయకులు, ప్రజలు ఏమారచచ్చు అనే ఒక దీంతోనే వాళ్ళు పోతున్నారు. కానీ ప్రజల కోసం పనిచేసే దాఖలాలు కనపట్లే ఇప్పుడు కూడా. దయచేసి అర్థం చేసుకోవాలని మరోసారి అడుగుతున్నా. మీరందరూ